సంతోష్ కాసర్లా. హే హాయ్ హలో నమస్తే వనక్కం, నేను మీ సుజిత్ర కాసర్లా. మీ అన్న ఛానల్లోకి నేను ఎందుకు వచ్చానని చూస్తున్నారా? అదేనబ్బా మన ఫేవరెట్ ఫెస్టివల్, మన శ్రావణ మాసం ఫెస్టివల్ వరలక్ష్మి వ్రతం వచ్చేసింది కదా. ఆ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కానీ, పూజ ఐటమ్స్ కానీ, అమ్మవారి రూపం కానీ, అమ్మవారి శారీ కానీ ప్రతి ఒక్కటి నేను ఏదైతే తీసుకున్నానో, అసలు ఎక్కడి నుంచి తీసుకున్నాను, నేను అసలు ఈసారి ఎలా డెకరేట్ చేయబోతున్నాను అనేది ముందుగానే మీకు ప్రతి ఒక్క ఐటెం చూపిస్తూ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే పూలమాలలతో స్టార్ట్ చేస్తాను. అదేంటి పూలమాల అని చెప్పేసి ఆర్టిఫిషియల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కంగారు పడద్దు. ప్రతిసారి నేను పూలమాలలు కొంటున్నాను, కానీ కొన్న ప్రతిసారి ఏమవుతుంది, ఆ పూలమాలను మనం తీసుకెళ్ళి చెట్టు కిందను కానీ లేదంటే కొంతమంది నీళ్ళల్లో కానీ వదిలేస్తూ ఉంటారు. సేమ్ నేను అదే ప్రాసెస్ చేసేది. పడేయడం కానీ అలా వదిలేయడం కానీ నాకు ఇష్టం లేదు. దేవుడికి సంబంధించిన ఈ పూలమాలలు ఏదైతే ఆర్టిఫిషియల్ ఉందో, పూజ చేసిన తర్వాత నా ఇంట్లోనే పెట్టుకోవాలి, అది మళ్ళీ నాకు మళ్ళీ ఉపయోగపడాలని నేను అనుకొని ఎట్లయినా ఖచ్చితంగా 1500-1200 అవుతాయి ఆ నార్మల్ ఫ్లవర్స్కి. సో ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్కి నేను మా ఆయన కలిసి వెళ్ళి తీసుకున్నందుకు మాకు 1000 రూపాయల్లోనే వచ్చాయన్నమాట. అసలు ఎక్కడ తీసుకున్నాం, ఏది ఎంతెంత అయింది, ఎలా తీసుకున్నాం అనేది మీకు టోటల్ డీటెయిల్డ్గా చెప్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అమ్మవారి రూపం కూడా చాలా చక్కగా ఎంత బాగుంటుందో, అస్సలు వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, ముందుగానే చెప్తున్నా. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఈ వీడియో అయితే. సో ఫస్ట్ అయితే ఇవి లీఫీ అన్నమాట, పూలమాలలు. అంటే పూలమాల అనొచ్చు, లేదంటే హ్యాంగింగ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. నేను ఇంకా వీటిని ఆర్టిఫిషియల్గా చూడదలుచుకోలే, అమ్మవారికి సమర్పించేటివి కాబట్టి. సో నేను అందుకే పూలమాలలు, ఆకులు అన్నట్టుగానే అంటున్నా. సో నేను ఇవి బయట డోర్ దగ్గర కానీ లేదంటే డెకరేషన్లో ఏ టైంలో ఎలా యూజ్ అవుతాయి అలా యూజ్ చేస్తాను. ఇవి ఆకులు అనమాట, నాకు బాగా నచ్చి ఇష్టపడి తీసుకున్నవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి మల్లెపూలు లాగా కనిపిస్తాయి, చాలా బాగున్నాయి కదా. కింద ఇలా హ్యాంగింగ్స్ కూడా వస్తాయి. ఇలా పింక్, లైట్ పింక్ కూడా ఉన్నాయి. నాకు లైట్ పింక్ నచ్చలేదు, కొంచెం డార్క్ కలర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా మా ఆయనకైతే ఇవి నచ్చి ఇవి తీసుకున్నాడు. కింద చూడండి, ఇది ఊడిపోయింది. మేము అక్కడ చూసుకోలేదు, లేదంటే కవర్లో ఊడిపోయింది, ఎలా ఊడిపోయిందో తెలియదు. కాకపోతే దీనిది అది ఉంది, ఇక్కడే ఉంటుంది నాకు తెలిసి. సో మా అత్తమ్మ టై చేస్తా అని చెప్పింది. ఫస్ట్ ఈ చిలుకల్ని తీసుకున్నాం, ఏది బోనాలకి ముందు ఫస్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ చిలుకలు తీసుకున్నాం. నాకు చిలుకలు అంటే బాగా ఇష్టం, బాగా నచ్చి తీసుకున్నాను, డెకరేషన్లో యూజ్ చేద్దామని. మళ్ళీ ఇవి కొత్తగా వచ్చాయంటే ఈ 2 చిలుకల్ని కూడా తీసుకున్నాను. సో నేనైతే కేపీహెచ్బి జైన్ 2 దగ్గర తీసుకున్నాను అనమాట. మనకు ఆ సర్కిల్ ఉంటుంది కదా మధ్యలో, షాపింగ్ మాల్స్ ముందు అమ్మే దగ్గర. సో ఇవి వచ్చేసి నేను పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నాకైతే ఈ కలర్ తీసుకోవాలని ఉండే, ఈ కలర్ వచ్చి, ఈ పింక్ కలర్ వచ్చి, కానీ మా హస్బెండ్కి ఇలా 2 కలర్స్ వచ్చి ఇలానే తీసుకోవాలనిపించిందంట. నాకు ఇది వేరు, ఇది వేరు, అంటే దీన్ని ఏమంటారో తెలియదు. ఇదైతే మాత్రం ఆర్టిఫిషియల్గా ఇలా వస్తుంది అనమాట, లీఫీ లాగా. సో ఇవి పూజ సామాగ్రి దగ్గర తీసుకున్నాను. ఇదైతే మీకు తెలుసు కదా, పూలమాల. లాస్ట్ టైం అమ్మవారి మెడలో మీరు చూసే ఉంటారు కదా, ఇదే అన్నమాట. నేను దీంతో పాటు రియల్ ఫ్లవర్స్ మాల కూడా వేస్తాను అమ్మవారికి. ఆ అమ్మవారికి వేసిన మాల, మరి అక్క ఇందాక పూలు పడేయనన్నారు కదా, మరి ఆ మాల ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు. అది పూజ చేసిన తర్వాత ఆ మాల గురించి నేను ఏం చేస్తాను అనేది మీకు వివరణిస్తాను, ఓకేనా. సో ఈ మాల అయితే మాత్రం, ఈ మాల ఇప్పుడు కూడా అమ్మవారి మెడలోనే ఉంటుంది. నా ఫేవరెట్, నాకు ఇష్టమైన. నేనైతే గూగుల్లో సెర్చ్ చేసి పూజ సామాగ్రి ఎక్కడైతే ఉందో అని చెప్పేసి ది బెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను బై చేశాను. కానీ నాకైతే పేరు తెలియదు, ఎందుకంటే పేరు వేస్తే మళ్ళీ ప్రమోషన్ లాగా అయిపోద్ది. సో ఈ కింద చిలుకలు ఇవి చెప్పాను కదా, వాళ్ళ దగ్గరే ఈ తీగలు కూడా తీసుకున్నాడు. ఇంత పెద్ద హాల్, హోమ్ టూర్ అయితే వీడియో ఇంకా చేయలేదు కాబట్టి, మీకు ఇల్లు అయితే ఎలా ఉందో తెలియదు కాబట్టి కొంచెం హాల్ పెద్దగా ఉంటుంది. ఈ హాల్ ప్లెయిన్గా ఉండకుండా ఇవి పెడదామని తీగలు తీసుకున్నాడు, ఫ్లవర్ తీగలు మా ఆయన. ఇంకా ఇది మీకు తెలుసు కదా, తోరణం, ఆకుల తోరణం అన్నమాట. మనం ఎలా అయినా మామిడాకులు కడతాము, మామిడాకులు ఉన్నా కూడా ఇది కొంచెం చూడడానికి చాలా చక్కగా నిండుగా బాగుంది కదా అని తీసుకున్నా. ఒకవేళ కావాలి అనుకుంటే నా దగ్గర లింక్ కూడా ఉంది. అలానే నేనేం ఆన్లైన్లో తీసుకోలేదు, కానీ ఆన్లైన్ లింక్ నా దగ్గర ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి, ఓకేనా.
చాలా బాగుంది కదా. ఇంకా అదే కేపీహెచ్పిలో లాస్ట్ టైం మా అత్తమ్మ మా ఆయన కలిసి షాపింగ్కి వెళ్ళారు. కొన్ని ఐటమ్స్ పూజకు సంబంధించినవి కొనడానికి ఆ టైంలో తీసుకున్న లోటస్లు అనమాట. ఇవి తామర పువ్వులు అనొచ్చు, కల్వ పువ్వులు అనొచ్చు, ఇంకేవైనా అనండి. మంచి నీళ్ళలో పెడితే చాలా బాగా కనిపిస్తాయి. లాస్ట్ టైం 2-3 యూజ్ చేసాము. సేమ్ అవే ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈసారి అన్నీ యూజ్ చేస్తాను. ఇప్పుడు సస్పెన్స్ ఇవ్వకుండా నేను ఫస్టే రివీల్ చేసేస్తాను. అమ్మవారి రూపం లాస్ట్ టైం చూసిన అమ్మవారి రూపమే. లాస్ట్ టైం మీరు క్లియర్గా అంటే మా ఆయన లెంతీగా వీడియోలో క్లియర్గా పెట్టాడో లేదో ఈసారి మళ్ళీ క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే పూజ చేసుకుంటూ ఇవన్నీ చూపించాలంటే అవ్వదు కదా, అందుకని ర్యాపింగ్ చేశాను. ఏది కూడా ఊడకుండా పోకుండా స్టోన్స్. ఇది అమ్మవారి ఫేస్ ఎంత చక్కగా ఉంది చూడండి. నేను చెప్పాను కదా గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసి పూజ సామాగ్రి ఐటమ్స్ కోసం వాళ్ళ దగ్గర నుంచి బై చేశాను అనమాట. ఇంత బాగుందో కదా. లాస్ట్ టైం తీసుకున్నాను నేను ఈ అమ్మవారు. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా చక్కగా వచ్చింది కళ్ళు ఇవన్నీ. సో ఈ అమ్మవారిని ఇప్పుడు మళ్ళీ నేను ప్రతిష్ఠించేది, అక్కడ మళ్ళీ రెడీ చేసేది ఈ అమ్మవారిని. అంతకుముందు నేను ఈ అమ్మవారికి రెడీ చేసేదన్నమాట. ఇవి మొత్తం ఇలా స్టోన్స్ పోయి, కానీ అలా అని చెప్పేసి నేను ఈ అమ్మవారిని తీసుకెళ్ళి ఎక్కడా పెట్టలేదు, నేను దాచుకున్నాను. మళ్ళీ నాకు ప్రతి దాంట్లో ఎక్కడైనా ఉపయోగపడుతుంది అనుకొని మన బతుకమ్మ టైంలో కూడా అమ్మవారిని యూజ్ చేస్తాం కదా, ఆ టైమ్స్లోనైనా నాకు యూజ్ అవుతుందని నేను అలానే ఉంచాను అమ్మవారిని. సో ఈసారి ఏంటంటే స్పెషల్, నేను కలుషానికి పెట్టడానికి వెండి లక్ష్మీదేవిని అయితే తీసుకున్నాను అనమాట. ఈ లక్ష్మీదేవి అమ్మవారిని అయితే వెండి తీసుకున్నాను. ఈసారి ఫస్ట్ టైం నేను తీసుకోవడము. చూడండి చాలా చక్కగా ఉంది. కలుషానికి పెట్టడానికి ఎంత బాగుందో. డెకరేషన్ చేశాక మీకు అర్థమవుతుంది టోటల్గా. సో ఇది అమ్మవారు ఇంతవరకు చూసారు కదా. అండ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మవారి పేరు మీకు తెలుసు కదా, ఈయన లేనిది ఇంకా జగమే లేదన్నట్టుగా మన వెంకటేశ్వర స్వామి. ఇష్టపడి ChatGPTలో అడిగి ఎంత ప్రైస్ అవుతుంది, ఎన్ని గ్రామ్స్ వస్తుంది, ఎలా తీసుకోవాలి, ఆర్డర్ ఇవ్వాలా, ప్రతి ఒక్కటి ఆలోచించి ది ఫైనల్ లుక్ అనమాట. నేను ChatGPTని అడిగితే ఇలానే ఇచ్చింది. నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఆ జ్యువెలరీ షాప్లో డైరెక్ట్గా వెళ్ళగానే నాకు యాంటిక్యూబ్ పీస్ అనమాట. ఎంత బాగుందో చూడండి. వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు మంచిగా. వాహనము గరుడ, కింద పాదాల దగ్గర ఇక్కడ ఉంటుందన్నమాట. పంచ దగ్గర నుంచి ఊటలు మనం ఇది ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నా కూడా ఇంత పర్ఫెక్ట్గా, ఇంత పర్ఫెక్షన్గా అస్సలు రాదు. చూడండి ఎంత బాగుందో కదా. ఒకసారి బ్యాక్ టర్న్ చేస్తున్నా. బ్యాక్ సైడ్ ఇగో దేవుడి పంచ, ఇవన్నీ హెయిర్ ఏది వదిలిపెట్టలేదు. శంకుచక్ర నామాలు కూడా ఎంత బాగున్నాయో, చాలా ముద్దుగా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే కలుషం, మన చిన్ని కలుషం అనమాట. లాస్ట్ టైం తీసుకున్నాం కదా, అదే ఆ పెద్ద షాప్లోనే వెండి కలుషం అనమాట. ఇది లాస్ట్ టైం తీసుకున్నాను. స్వస్తిక్ ఉంటుంది వెండి కలుషం మీద, చాలా చిన్నగా ఉంటుంది. మనకు 2 ఇంచెస్ మందం వస్తుంది అంతే, ఎక్కువ రాదు. నాకు చిన్నగా క్యూట్గా అలా ఉంటేనే ఇష్టం. హైట్ 2 ఇంచెస్ హైట్, సారీ. ఇది స్పూన్, మనం దేవుడి ప్రసాదం అమ్మవారికి పెడతాం కదా, లేదంటే పంచామృతం పెట్టుకోవడానికి. అండ్ మా ఆయన ఫేవరెట్ అనమాట. దీంట్లో గోమాతను అమ్మవారికి సమర్పించే, మనం అంటే పెట్టే అమ్మవారి ముందు పెట్టే పాదాలు. ఇవి మనం ఏం ఆర్డర్ ఇవ్వలేదు, అక్కడ మనం డైరెక్ట్గా వెళ్ళి బై చేసిన పాదాలే. చాలా బాగున్నాయి కదా, వెండివే ఇవన్నీ, ప్రతి ఒక్కటి వెండే. మీకు ఫైనల్లో మళ్ళీ ఒక బిట్ మీకోసం మళ్ళీ రొటేట్ చేస్తారులేండి మా ఆయన, అన్ని ప్రతి ఒక్కటి ఇలా తీస్తారు. సో ఇది మా చిన్నోడిది. ఈ గ్లాసు అన్నప్రాసన టైంలో యూజ్ చేసింది. బాగుంది కదా. అమ్మవారికి కొబ్బరి నీళ్ళు, అంటే కొబ్బరి కొట్టినప్పుడు కానీ ఆ నీళ్ళు పోసుకోవడానికి కానీ యూజ్ అవుతుంది అమ్మవారికి. అది మీకు చూపించలేదు కదా, గోమాత చూడండి బాగుంది కదా. మా ఆయన తీసుకొని వచ్చాడు అప్పుడు లాస్ట్ ఇయర్. ఇంకేమున్నాయి బ్యాలెన్స్. ఇప్పుడు కపుల్స్ యాంటిక్యూబ్ పీస్ అనమాట. లాస్ట్ టైం మీకు చూపించింది వరలక్ష్మీదేవి అమ్మవారు. చూడండి ఎంత బాగుంది కదా. నాకైతే ఎంత క్యూట్గా అనిపిస్తుందో, ముద్దాడాలనిపిస్తుంది. కానీ దేవుళ్ళని మనంత ముద్దాడొచ్చలేదు తెలియదు నాకైతే. ఎంత బాగుంది కదా చూడండి, పక్క పక్కన. ఓకే సరే, ఇప్పుడు అమ్మవారి జడని చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ ఇలా త్రిశూలం వచ్చి కింద హెయిర్. అమ్మవారు కూడా యాంటిక్యూబ్ పీసే. యాక్చువల్లీ ఫస్ట్ వీడియో అటు సైడ్ ఆ గోడకు కూర్చొని చేసిన.
ఇక అటు సైడ్ క్లారిటీ వస్తలేదు, కొంచెం వైట్ షేడ్ వస్తుంది అని ఇంకొకటి మా చిన్నోడు వేస్తున్నాడు. మా అత్తమ్మ గింత అంతగా అనిపించింది ఆ ఫస్ట్ చేసిన గింత ఆ 5 minutes వీడియోలో. ఇక మా చిన్నోడిని ఎత్తుకోవడానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ వీడియోలో ఇక లేదు కదా అని చెప్పేసి ఇంకా అది కట్టింగ్ అట్లనే వదిలేసి ఇక సింగిల్గా నేనే ఇప్పుడు మొత్తం కంటిన్యూషన్గా వీడియోలో నేను ఒక్కదాన్నే ఉంటున్నా. మా ఆయనేమో ఫేస్ జిడ్డు ఉంది, నేను ఇంట్రో మాట్లాడలేనని చెప్పి వీడియో తీస్తున్నాడు. ఇప్పటికీ నాకు కనీసం హాయ్ అన్నా చెప్పు ఫేస్ కనిపించకపోయినా. అష్టలక్ష్ములు అనమాట. వెళ్ళిన వెంటనే నాకు ఆడ కనిపించే ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. లోపల ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని తీసుకుందామని వెళ్ళినాం కదా, వెంకటేశ్వర స్వామిని బయటికి దిగానే నాకు ఈ విగ్రహమే అని పక్కకు పెట్టేసుకొని వెంటనే నాకు అక్కడ అష్టలక్ష్మిలు ఉన్నాయి మమ్మీ ఒకసారి చూడే అనగానే మా ఆయనకి వెంటనే నచ్చింది అనమాట. అసలు తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఒక్కటే ఉండే మొత్తం అష్టలక్ష్మిలు ఒక్కటే ఉండే. అందరు వచ్చి దొరికితే బాగుండు మంచి మనం కూడా తీసుకుంటుండే అనిపించింది వాళ్ళకి. కానీ మాకు దొరికింది ఆ అదృష్టం అష్టలక్ష్ములు. మీకు క్లియర్గా దగ్గర నుంచి మా ఆయన మంచిగా తీస్తాడు వీడియో. ఎందుకంటే ఇది ఇంత లాంగ్లో ఈ అమ్మవార్లను చూపించడం అసలు కష్టము. ప్రతి ఒక్కటి అష్టలక్ష్మిలో సంతానలక్ష్మి ఒడిలో చిన్న పాప అసలు అంత బాగా ఎవరు చేసిర్రో నాకైతే అర్థం కాదు, అంత మంచిగా డిజైన్. ఇక ఇప్పుడు వచ్చేసైతే గణేశుడు, అమ్మవాళ్ళతో పాటు దేవుడితో పాటు మనం గణేశుడిని కూడా పూజిస్తాం కదా, ఇప్పుడైతే గణేశుడు అనమాట. ఎందుకక్క మీరు అన్ని ఇంత చిన్న చిన్నవి తీసుకున్నారు అని మీకు అనిపించవచ్చు, కానీ ముద్దు ఉంటుంది. పంచకి చిన్న చిన్న చుక్కలతో సహా వాళ్ళు డిజైన్ చేసిర్రు. డిజైన్ చేసిన వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. అసలు నేను అసలు ఇంత ఇవన్నీ ఇట్లా తీసుకుంటా ఒక రోజులో నేను పూజ చేస్తా అని అసలు ఎప్పుడు అనుకోలే. మా అమ్మ ఉంటే మాత్రం వామ్మ కళ అనుకుంటుంది, ఎందుకంటే అట్లా అయిపోయింది. ఇవి 108 ఫ్లవర్స్ వెండివి, చూసింది కదా మంచిగా ఉన్నాయి కదా ఫ్లవర్స్. సో గ్రామ్ లాగానో ఎట్లనో మా ఆయన మాట్లాడి తీసుకున్నాడు, నాకు పెద్దగా ఏం తెలియదు. ఆయననే కౌంట్ కూడా చేసిండి 108 ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు, మళ్ళీ కౌంట్ చేయాలి పూజ చేసేటప్పుడు. వెంకటేశ్వర స్వామి నచ్చిండా, గణేశుడు నచ్చిండా, అమ్మవారు నచ్చిందా, అష్టలక్ష్ములు నచ్చారా, కలశం నచ్చిందా, లేదంటే పాదాలు నచ్చాయా, గోమాత నచ్చిందా, అమ్మవారి ఫేస్ నచ్చిందా, లేదంటే ఆ పువ్వులు నచ్చాయా, గిన్నె నచ్చిందా, గ్లాస్ నచ్చిందా, అసలు ఏది మీకు నచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టండి. నాకు ఇది నచ్చింది అని నేను అసలు ఏది చెప్పలేను, ఎందుకంటే ఇష్టపడి అన్ని గణం తీసుకున్నా కాబట్టి నాకు అన్నీ నచ్చితే అన్నీ ముద్దుగా ఉన్నాయి. అమ్మో దిష్టి తగులుతుందేమో, నేనే దిష్టి పెట్టినట్టున్నా, కానీ ఏం కాదులేదు, దేవుళ్ళకి దిష్టి తగలదు. ఇవైతే గౌరమ్మ వస్తువులు అనమాట. మనం గౌరమ్మకు పూజ చేస్తాం కదా, గౌరమ్మకు సంబంధించినవి. ఇదే ఫస్ట్ టైం నేను తీసుకోవడం, నాకు పెద్దగా తెలియదు. అలానే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది కదా అని కాదు, ప్రతి ఒక్కటి చదివి అది దేనికి ఉపయోగపడుతుంది, ఏ టైంలో చేయాలి అని మాత్రమే అనుకొని తీసుకున్నవి ఇవి. గౌరమ్మకు సంబంధించినవి సురాయి, రోల్ బండ, రోకలు, ఇవన్నీ కొన్ని పేర్లు తెలియదు, కాకపోతే గౌరమ్మ వస్తువులు అని మాత్రం తెలుసు. ఇవైతే మనం శుభ్రంగా కడిగి వీటిని పూదిచ్చి దీంట్లో మనం నానబెట్టిన బియ్యాన్ని వేసి రుబ్బి మళ్ళీ కడిగి మళ్ళీ పూదిచ్చి అప్పుడు దేవుడు స్థానంలో అంటే మనం గౌరమ్మను పూజ చేసే టైంలో మళ్ళీ వీటికి కూడా ఒక ప్రథమ స్థానం అనేది ఒప్పజెప్పి అప్పుడు మనం పూజిస్తాం అన్నమాట. అట్లయితేనే ఇవి గౌరమ్మ వస్తువులు అయితే. ఉత్తిగా ఇట్లా తీసుకుపోయి మనం పసుపు బొట్టు పెడితే మాత్రం గౌరమ్మ వస్తువులు అవ్వవు. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం నేను చెప్పిన, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆచారం పాటిస్తారు. మళ్ళీ మీరు అదేందక్క ఇట్లా కదా, ఇదేందక్క ఇట్లా కదా అని మాత్రం అనకండి. మీరు నాకంటే చిన్నోళ్ళే కావచ్చు, నాకంటే పెద్దోళ్ళే కావచ్చు, నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా. గిది ఇంతే. గిది నేనైతే ఇవి ఆన్లైన్లో తీసుకున్నా, అమెజాన్లో. ఎవరైనా కావాలనుకుంటే చూడండి, మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పుకోండి, నేను లింక్ మీకు పంపిస్తా. లేదంటే నేను కామెంట్ బాక్స్లో మీకు ఎట్లా ఆర్డర్ చేసుకోవాలనేది కూడా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే ఇక ఆగుండి, మళ్ళీ మీకు చూపించిన వెంటనే పక్కన పెట్టుకోకపోతే ఇక మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు ఏంటంటే అమ్మవారికి కావాల్సిన డెకరేషన్లా పూజకి కావాల్సిన కటన్స్ ఇది నేను చూపెడతా. దానికంటే ముందు పూజకి కావాల్సిన కటన్స్ నేను ఇవి ఓపెన్ చేయకుండా మీకు చూపెడతా, ఎట్లున్నాయో గట్లనే చూసేయండి. ఎందుకంటే ఓపెన్ చేస్తే మళ్ళీ మడతేసుకునే అంత మనకు లేదు, ఓకేనా. ఇది కోలం డిజైన్, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది, మీకు అందరికి తెలిసిందే. కోలం అనే ఆర్ట్ అది ఇది అనుకొని మంచిగా స్టిక్కర్లు అతక పెట్టుకుంటున్నారు, కటన్లు కొంటున్నారు. ఇక నేనైతే ఆన్లైన్లో చూసిన మస్తు
రూపాయలు 1200 ఉంది. నీ ఇక పూజ సామాగ్రి అనగానే మా ఆయన అయితే తీసుకోపోయిండు. ఇక పూజ సామాగ్రి ఎక్కడ ఉంది అది కూడా లొకేషన్ చెప్పు ఓన్లీ. అయితే ఇవైతే గాడ తీసుకున్నాను అనమాట. గీ స్టిక్కర్ ఉంది కదా, గీ స్టిక్కర్లో ఏదైతే డిజైన్ కనబడుతుందో గా డిజైన్ గీ కటన్స్ అన్నట్టు. అయితే నేను ఏ కటన్ యూజ్ చేస్తా అనేది నాకు తెలియదు, కానీ అయితే మీకు చూపెడుతున్నా చూడండి. ఇదైతే కోకోనట్ లీఫ్ది, ఓకేనా. ఇది కోలంది, ఇది వెంకటేశ్వర స్వామిది ఇట్లా వస్తుంది. ఇది వచ్చేసి గణేశుడిది అనమాట. గణేష్ పండుగకి వేయచ్చులే అని చెప్పేసి, ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని గా స్టోరీకి పోయి మీరు కూడా అడగండి, వాళ్ళ దగ్గర ఉంటే తీసుకోండి. మంచిగా ఉంది డిజైన్లు, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, మీరు అనుకోవచ్చు కొలాబరేషన్లు ఉంటాయి కదా, ప్రమోషన్లు ఉంటాయి కదా, మీకు వస్తున్నాయి కదా, ఎందుకు మళ్ళీ ఇన్ని కొన్నారు. ఏ పూజ ఐటమ్ కానీ మాకు ఇప్పటి వరకు కొలాబరేషన్లా రాలే, ఓకేనా. మీరు నమ్ముండి నమ్మకపోండి, ఇంతవరకు మేము ఏ పూజ ఐటమ్ కానీ కొలాబరేషన్లో మాకు వాళ్ళు ఇచ్చింది లేదు, మేము ప్రమోషన్ చేసింది లేదు, ఓకేనా. అందుకని ఇది మాత్రం, ఈ సెట్ మాత్రం నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన, ఈ కోలంది. ఇంకా సెట్ చేయలే, సెట్ చేస్తే మీకు అర్థమవుతుంది. గిట్లా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటాం కదా, గిట్లా కరెక్టే, గిట్ల వస్తుందేమో. అదే ఇక పూజ టైంలో చూడండి, గిట్లనే స్టెప్ బై స్టెప్ 3 స్టెప్పులు వస్తే మనం వీటి మీద దీపాలు పెట్టుకుంటాం. గిట్ల గోమాత వచ్చి గీ కలర్ తీసుకున్నాం, అదేందాక ఈ కలర్ తీసుకున్నాం అంటే గడలేవు, గీ ఉన్న పీస్ కూడా అయిపోతుందేమో, ఈ సెట్ కూడా అయిపోతుందని గిది తీసుకున్నా. అట్లేం నేను ఫీల్ అయితలేను. ఒకటి గోమాత ఉంది, ఇంకొకటేమో నా ఫేవరెట్ కలర్ స్కై బ్లూ, అంటే నాకు మస్తు ఇష్టం కాబట్టి వద్దని లేకపోయినా తీసేసుకున్నా ఆగలేక. ఇక ఈ లోటస్లో అయితే మనం గిట్ల నుంచే పెడతాం. నేను కూర్చుంటే ఎంత హైట్ ఉన్నాయో చూడండి, మీకు ఎట్లా చూపెట్టాను. గీ విచ్చుకుంటాయి. ఇక పూజ టైంలో ఓపెన్ చేస్తాం కదా, ఇక వీడియోలో మీకు కనిపిస్తాయి. అమ్మవారి పక్కన ఇటు ఒకటి అటు ఒకటి సెట్ పెడతాం. ఇటు వైట్ తీసుకున్నాం, మా ఆయనకేమో గీ రంగు నచ్చిందంట, ఈయనకి ఇది నచ్చుతుందని నేను ఇది ఒక సెట్, ఇది ఒక వైట్ నాకు నచ్చిందని తీసుకున్నా. ఇంకా అష్టలక్ష్ములు ఇవి తెలుసు కదా మీకు, ఈ కోలం డిజైన్లో మనం ఇట్లా పెట్టుకున్నాడు, ఇట్లా పెట్టుడే లాస్ట్ టైం పెట్టినాం కదా గవేవి. ఇన్ని పూజా సామాగ్రి ఐటమ్స్ ఒక స్టోర్లో మాత్రం తీసుకోవాలి. ఇవి దేవుడి సామాన్లు అనమాట. అసలు వీడియో ఎంత అవుతుందో నాకు కూడా తెలియదు. ఇక ఎడిటింగ్ చేసేసి మొత్తం 10 నిమిషాలు పెడతాడేమో మా ఆయన. ఇట్లనే ఒక రొటేషన్ వేసుకో. గురువింద గింజలు, గవ్వలు, కాసులు, కొన్ని పేర్లు తెలియకపోతే మీరు తప్పుగా అనుకోకండి. కాసులు ఇవేమో తెలియదు నాకు, ఏంటి మమ్మీ ఇవేమో అంటావు, ఇవి శంకు. ఏది ఓల్డ్ కాదు. పూజ అనగానే అమ్మవారికి కావాల్సింది ఏంది, పసుపు, కుంకుమ, గాజులు, వక్క, తమలపాకు, కుడక, బియ్యం, పసుపు, అదేంది షీర, పూలు అన్నీ ఉండాలి, జాకెట్ ముక్క రైకతో సహా, ఓకేనా. అందుకనే ఈ గాజుల దండ కూడా తీసుకున్నాను నేను. అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే పూజ సామాన్ అవుతుంది. మీకు ఇవి చూపిస్తాం ముందుగాల. ఇదైతే బిందె, మళ్ళీ ప్లీజ్ ఏమనుకోకు, మీ అమ్మకు తెలుసు రాగా ఇస్తాడా చెప్పు. ఇదైతే ఇత్తడి బిందె, రౌండ్గా ఉంటాయి. నేను చూసిన మా అక్కోళ్ళ ఇంట్లో, మా అత్తమ్మ దగ్గర, మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో గట్లా చూసినా, కానీ ఫస్ట్ టైం గిట్లా చూసినా కదా, ఇదే తీసుకోవాలి, ఈ బిందెకే నేను చీర కట్టాలి అని ఇష్టపడి వెళ్ళి మళ్ళీ వెతికి మళ్ళీ 2-3 సార్లు వెళ్ళి ఇష్టపడి ఇష్టంగా తీసుకున్న బిందె అనమాట ఇది. ఈ బిందె మీదకి కరెక్ట్గా సెట్ అవ్వాలి గిషంబు అని ఇట్లా ఇది తీసుకున్నా. నా దగ్గర కూడా బిందె ఉంది. ఈ బిందెతోటి నేను అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత ఈ బిందెలో నీళ్లు నింపుకొని నేను నీళ్ళు తాగుతా. కోరిక నెరవేరింది. ఇత్తడి బిందె కొనాలి, రాగి బిందె కొనాలి అని అందరికీ కోరికలు ఉంటాయి. సో నేనైతే బిందె తీసుకున్నా, మస్తు ఖుషీలు ఉన్నా తెలుసా. అదొక వేరే ఆనందం, చెప్పలేని ఆనందం అది. కలుషం, ఇంట్లో చిన్న కలుషం ఉంది, అండ్ మా పెళ్లి కలుషం కూడా ఉంది. ఆ చిన్న కలుషము కొంచెము బాగా ఓల్డ్ అయిపోయింది, ఎప్పటిదో. ఇక అందుకని చెప్పి ఆ కలుషం కూడా నేను నార్మల్గా ఎప్పుడో డీమార్ట్లో తక్కువలో ఉంటే తీసుకున్నది, ఇట్లా ఇత్తడి అట్లా కాదు. ఇక అందుకనే పెళ్లి కలుషము డైలీ అక్కడ పెట్టేసి ఇది పూజలో వాడదామని ఈ కలుషం తీసుకున్నా. మస్తు వెయిట్ ఉంది, మంచిగా ఉంది కలుషం కూడా, చూడండి మంచిగా ఇట్లా డిజైన్ వచ్చి మంచిగా చక్కగా ఉంది కదా, బాగుంది. కొన్ని ఐటమ్స్ మొన్న వెళ్ళి తీసుకున్నవి ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ ఈరోజు వెళ్ళి తీసుకునేవి ఉన్నాయి. ఏది ఎప్పుడు కొంటున్నామో తెలియదు. పూజకి కావాల్సిన ఐటమ్స్ కొనాలంటే 30 సార్లు తిరిగినా సరే అస్సలు కాని పని, గుర్తొస్తూనే ఉంటాయి. ఏదో తక్కువైనా ఏదో లోటు అయిపోతూనే ఉంటుంది. ఇక తెలియకుండానే
గీ పెద్దది మొన్న తీసుకున్నా కదా, గీ చిన్నది ఈరోజు శంభులాగా తీసుకుందామని చెప్పి డిజైన్ బాగుందని తీసుకుంటే చూస్తే రెండు కలుషంలాగా పెట్టడానికే సేమ్ ఉంది, గీ శంభులాగా గిది సేమ్ ఉంది. ఇక ఇది గిట్లా సెట్ అయిపోయింది, కనబడుతుందా? ఓకే. నెక్స్ట్ ఇవి స్టెప్పుల మాణిక్యాలు అనుకోవచ్చు, దీపాలు అనుకోవచ్చు, అట్లా ఎట్లా విలుస్తే గట్లా అనుకోండి. ఇక మీరు అమ్మవారి దగ్గర ఇట్లా పెట్టనీకే. మొన్న పోయినప్పుడు ఒకటే ఉండే, ఇంకొకటి డ్యామేజ్ ఉండే. ఈరోజు స్టాక్ వచ్చిందంట, మేము పోయేటప్పటికి ఇంకా 2 ఉన్నాయి, 2 తీసుకుని బాగున్నాయి కదా. ఈ మాణిక్యాలతో పాటు నేను అన్ని మాణిక్యాలు ఒకసారి చూపెడతా చూడండి. నేను పూజలకు ఏమేమి కావాల్సిన మాణిక్యాలు తీసుకున్నా అనేది 2. ఇది ఒక సెట్, గై వేరు ఈ వేరు. గీ ఇట్లా గంట గిట్లా తీసుకున్నాం, 2 గంటలు వచ్చి గిట్లా కొట్టనీకి గట్టిగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు మా కొడుకులు ఎత్తడిగా, అందుకని గిరిగుట్లు ఉంటుంది గంటే. గీ మాణిక్యాలు ఇంకా ఓపెన్ చేయలే, గీ ఇష్టపడి తీసుకున్న మాణిక్యాలుగా. గివి తీసుకున్నా అని మర్చిపోయి మళ్ళీ సేమ్ పీసులు మళ్ళీ తీసుకొని వచ్చిన. గట్ల ఉంటుంది నా కథ. మళ్ళీ పోయి ఎక్స్చేంజ్ చేసి వాటి ప్లేస్లో ఇంకేమైనా ఉంటే తీసుకొని రావాలి. మళ్ళీ పైసలు అయితే రిటర్న్ ఇయ్యారు కదా. అయితే నేను తాబేలు చూసిన, గడ తాబేలు ఆల్రెడీ ఉంది కానీ ఈ తాబేలు చూస్తా ఉన్నా నేను. అక్కడ చూస్తుంటే మా ఆయన ఏమన్నాడు, పెద్దది తీసుకుందాం అన్నాడు. కానీ నాకు చిన్నదే ముద్దుగా అనిపించి చిన్నదే తీసుకున్నాం. అది చిన్నది పెట్టనీకే ఒక ప్లేట్ కూడా. ఇందాక కలుషం చూపించిన కదా, కలుషం కింద ప్లేట్ ఉంటుంది కదా, ఒక ప్లేట్ పెట్టనీకే గీ ప్లేట్ అన్నాడు. ఉపయోగపడుతుందని ఇంట్లోకి ఒక ప్లేట్ తీసుకున్నా. ఇక అగరబత్తి పెట్టినప్పుడు మొత్తం పడుతుంది కదా, ప్లేట్ ఇట్లా అగరబత్తి పెడితే దీనిలో పడుతుంది. అవి బూత్ తీసుకొని మంచిగా మనం రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇందాక గౌరమ్మ ఐటమ్స్ తోటి నేను చూపించడం మర్చిపోయాను. అష్టలక్ష్మిల చాట్ అనమాట. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసిన. ఈ పూజ సామాగ్రితో పాటు మాత్రం తీసుకోలే. ఇక ఒకసారి మీరు టోటల్గా దగ్గర నుంచి చూసేయండి. ఇష్టంగా కావాలని నచ్చి తీసుకున్న రాగి చెంబు. ఇంకా దేవుడు ప్రసాదాలు పెట్టడానికి ఉపయోగపడతాయి అన్నట్టు. మనం దేవునికి ₹1 ఖర్చు చేస్తే నాకు మంచిగానే అనిపిస్తుంది, ఇబ్బంది ఏమనిపించదు. మనం ఏంది అనవసరమైన ఖర్చులు రోజు పెడుతూనే ఉంటాం, దాంట్లో దేవునికి పెడితే తప్పులేదు అనిపిస్తుంది. దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవునికి కూడా మనం ఏదో ఒకటి చూసుకోవాలి. మనకు ఉన్నంత దాంట్లో హడావుడికి పోయి ఆరంభాలకు పోయి చేయాల్సిన అవసరం ఏం లేదు. నాకు ఉన్నంత దాంట్లో నేను నా స్తోమతని బట్టి నేను ఎట్లా చేసుకుంటాను, మీకున్న దాంట్లో మీ స్తోమతని బట్టి, ఎవరికి ఉన్న దాంట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు. అమ్మవారి అలంకరణలో ముఖ్యమైన భాగం నాకు అనిపించేది, అంతకుముందు లేనప్పుడు లేనట్టుగానే చేసుకున్నా, ఇప్పుడు కలుగుతుంది నేనేదో రిచ్ అని మాత్రం కాదు. ఉన్న దాంట్లో ప్రతిదానికి మెరుగుపడుతూ ఉంటాం మనం. అట్లా మెరుగుపడ్డ దాంట్లో నేనైతే ఈ తొయ్యల్ని తీసుకున్నా అమ్మవారి అలంకరణకు ఉపయోగించడానికి. ఆ అలంకరణలో చాలా బాగా అనిపిస్తుంది. చీర కట్టిన తర్వాత ఇట్లా తొయ్యలేస్తే అమ్మవారి అందమే వేరే ఉంటుంది పక్కా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎవరినైతే అమ్మవారిని రెడీ చేస్తారో, కలశానికి పూజ చేస్తూ అమ్మవారిని అలంకరించే వాళ్ళు తొయ్యలు పెట్టి చూడండి, ఎంత బాగా అనిపిస్తుంది. నిజం, నా మాట నమ్మండి. గీ గణేశుల గురించి, గీ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ గురించి మీకు నేను ప్రతిసారి చెప్పేదే. ఈ గణేశుల గురించి మీకు ఆల్రెడీ చెప్పా కదా. రాజశేఖర్ గారి బిడ్డ అంటే శివాని గారి మూవీ ప్రమోషన్కి మేము అక్కడికి వెళ్ళినప్పుడు రాజశేఖర్ గారు మాకు స్వయంగా మేము వేసుకున్న దుస్తులు అంటే మా పెళ్లి బట్టలు అలా రెడీ అయ్యి రమ్మంటే మేము అలా వెళ్తే మాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. శారీస్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. సారీ ఫర్ ది డీలే అండి. ఎంసీఏ శారీ ప్రీప్లేటింగ్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే శారీ ప్రీప్లేటింగ్ అనేసరికి వాళ్ళు చీరలు సేల్ చేస్తున్నారని జనాలు అనుకుంటున్నారు. అస్సలు కాదు. శారీ ప్రీప్లేటింగ్ అంటే డ్రేపింగ్ చేయడం, శారీ కుచ్చులు పోసి కుచ్చుల్ని ఐరన్ చేసి మనం 1 minute చీర కట్టుకునేలా వాళ్ళు మనకి మొత్తం డ్రేపింగ్ చేసిస్తారు. అలాంటి నాకు చీరని మనకి బోనాల పండగకి కానీ ఇప్పుడు వచ్చే వరలక్ష్మి వ్రతానికి కానీ నేనైతే తనకి చీరలు ఇచ్చాను. మంచిగా శారీ ప్రీప్లేటింగ్ చేసింది. పూజ రోజు చూడండి, ఆల్రెడీ బోనాల వీడియో మీరు చూసారు కదా, ఎంత బాగా చేసిందంటే నేను 30 secondsలో చీర కట్టేసుకున్నా. 30 secondsలో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను తన ఇన్స్టాగ్రామ్ ఐడి, తన పేజ్ని ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నా అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. యాక్చువల్లీ నేను తనకి చాలా అంటే చాలా సారీ చెప్పాలి. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో ఈసారి మిస్ అవ్వట్లేదు. ఎందుకంటే అంత బాగా వర్క్ చేసే వాళ్ళ గురించి ఖచ్చితంగా చెప్పాలండి. అండ్ పూజ రోజు చూడండి నా చీర ఎంత బాగా చేసిందో. అండ్ అమ్మవారి చీర కూడా తనే చేసింది. ఫస్ట్ టైం నా శారీతోటే తను స్టార్ట్ చేసిందంట. చాలా బాగా చేసింది. అమ్మవారి శారీ నా శారీ చూసి మీరు కామెంట్లో ఖచ్చితంగా చెప్తారు చూడండి ఎంత బాగా చేసింది అనేది. సో ఇప్పుడైతే ఈ బాక్స్లో ఏమున్నాయి అంటే రిటర్న్ గిఫ్ట్స్. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేను శ్రీ వల్లవి పేజ్ నుంచి అయితే తీసుకున్నా.
ఇన్స్టాగ్రామ్లో. మీకు బోనాల టైంలో చెప్పాను కదా, నేను వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ జ్యువెలరీ తీసుకున్నానని చెప్పేసి. సో వాళ్ళ దగ్గర నుంచి నేను రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాను. రిటర్న్ గిఫ్ట్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఎందుకు వాయినం ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పేసి అంటున్నారు. నార్మల్గా వాయినంలో మనం పెట్టేది పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, వక్క, ఒక పండు, పువ్వు అలా పెడతాం. ఓకేనా? ఇవి నార్మల్గా జనరేషన్ ప్రకారంగా మనం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం, కానీ ఇవి వాయినంలోకి అసలు కౌంటే రావు. తమలపాకు, పసుపు, కుంకుమ లేనిది వాయినం కంప్లీట్ కాదు. ఓకేనా? రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేస్తే వాయినం కంప్లీట్ అయిపోతుందని పొరపాటు పడకండి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నేను రిటర్న్ గిఫ్ట్స్ అనేవి వాళ్ళు మన గుర్తుగా వాళ్ళ ఇంట్లో ఒక వస్తువు ఉంటుంది అనే విధంగా మనం ఇస్తాం, జ్ఞాపకంగా. అంతకు మించి వేరే అయితే కాదు. ఇది వాయినం కింద అసలు లెక్కేయకండి. ఓకేనా? సో ఇవైతే నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇందులో పసుపు కుంకుమ వస్తుంది, కానీ నేను ప్రత్యేకంగా మళ్ళీ పసుపు కుంకుమ ఇస్తాను. ఓకేనా? సో నేనైతే కొన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేస్తేనే మీకు అర్థమవుద్ది. రిటర్న్ గిఫ్ట్స్లో ఒక రబ్బర్ బ్యాండ్, ఇగో ఇలా బ్యాంగిల్స్, ఇలా ఇయర్ రింగ్స్, పసుపు కుంకుమ వచ్చి అమ్మవారిది ఇలా వస్తుంది అనమాట రూపము. సో ఇలా ఇంకొకటి బాక్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా. ఇవే కాకుండా ఇవి మనం పెట్టి ఇవ్వచ్చు, ఇవి సపరేట్గా ఇస్తూ ఇలా కూడా ఇవ్వచ్చు. ఇవి ఈ కవర్లో ఇలా పెట్టి ఇవ్వచ్చు. లేదు అనుకుంటే ఇలా బాక్స్లో మనం మొత్తం అన్నీ పెట్టి ఇలా క్లోజ్ చేసి ఇవ్వచ్చు. ఓకేనా? ఈ బాక్స్ చాలా బాగుంది కదా, ఇలా ఓపెన్ క్లోజ్ కూడా వింటేజ్ లుక్లో. ఆ టైమ్స్లో రాజులు, మంత్రులు అలా వాడు టైంలో వేసుకుంటారు కదా, యూజ్ చేస్తారు కదా, ఆ టైప్లో ఉంది. బాగుంది బాక్స్. అమ్మవారి ఫేసెస్, ఈ పసుపు కుంకుమలు ఉన్నాయి కదా, ఈ పసుపు కుంకుమలు అమ్మవారి ఫేసెస్ చేంజ్ అవుతాయి చూడండి. ఒక్కొక్క ఇదేంటి బ్యాగ్లో ఒక్కొక్కలాగా వస్తాయి అన్నమాట. ఇవైతే నేను 21 పీసెస్ తెప్పించుకున్నా శ్రీవాలవి పేజ్ నుంచి. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీకు ఓన్లీ వరలక్ష్మి వ్రతం అయిపోయే టైంలో అక్క ఏంటక్క ఈ టైంలో నువ్వు వీడియో పోస్ట్ చేస్తున్నావు అంటే, యాక్చువల్ నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల పెండింగ్ అయిపోయింది వీడియో, ఇంత లేట్ అయిపోయింది. అండ్ నేను కూడా కొన్ని పూజ సామాన్లు తీసుకోవడం వల్ల మీకు వీడియో ఇంత లేట్గా వస్తుంది. వెడ్డింగ్స్కైనా, ఫంక్షన్స్కైనా, నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్, వినాయక చవితి ఎక్సెట్రా ఏ ఫెస్టివల్స్కైనా మీకు రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అనుకుంటే శ్రీవాల్లవి పేజ్ నుంచి తీసుకోండి. చాలా ట్రస్టెడ్ పేజ్. నేను దాదాపు 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటెం తీసుకుంటున్నాను. మనకు చెన్నై నుంచో కోయంబత్తూరు నుంచో, నాకు క్లియర్గా అడ్రస్ అయితే ఐడియా లేదు, వాళ్ళే మనకి షిప్పింగ్ చేస్తారు. ఎంత నీట్గా ప్యాకింగ్ చేస్తారంటే ర్యాపింగ్ చేసి టోటల్ కవర్ అంతా బాక్స్ కూడా మనకి నీట్గా వస్తుంది. ఇలా స్టిక్కర్ వేసి ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్. ఇవన్నీ బాక్స్లో ఉన్నాయి, అన్నీ కూడా అవే. మనకు ఆ బాక్స్లో పెట్టి మళ్ళీ బాక్స్లో ఇలా ప్యాక్ చేసి ఇగో ఇలా కవర్ తోటి ఇలా క్లోజ్ చేసి మళ్ళీ కవర్ కూడా తీస్తున్నారు చూడండి. ఇలా కవర్తో పెట్టుకొని ఇస్తున్నారు. మనకి ఎటువంటి డ్యామేజ్ లేదు, ఏదీ లేదు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్. ఆర్డర్ చేసుకున్నామంటే ఇక వాళ్ళ లొకేషన్ని బట్టి మనకు డెలివరీ అవుతుంది. మిగిలిన డీటెయిల్స్ కోసం అయితే స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా నేను పెడుతున్నాను, చూడండి. ఇన్స్టా ఐడి ఇదే, శ్రీవాలవి. మీకు క్లియర్గా అనిపించాలంటే ఈ బాక్స్లో కూడా చూడండి, శ్రీవాలవి పేజ్, ఇన్స్టా పేజ్ ఇది వాళ్ళది. సెర్చ్ చేయండి. పూజలో యాడ్ చేసే ఐటమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అమ్మవారి పూలదండలు కాని నుంచి కానీ, కొన్ని పువ్వులు కానీ అండ్ అభిషేకం ఐటమ్స్ కానీ అవి తీసుకునేటప్పుడు పూజలో మీరు ఆల్రెడీ చూస్తారు. ఇక జాకెట్ ముక్కలు తీసుకోవాలి. సో ఇంతవరకు అయితే వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం, హ్యాపీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అందరికీ. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అండ్ ప్రతిసారి మిమ్మల్ని అడిగేదే, వీడియో చూస్తున్నారు కంప్లీట్గా, లేదంటే హాఫ్ వర్క్ స్కిప్ చేసేసి హాఫ్ వర్క్ చూస్తున్నారు, కానీ చాలామంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఎందుకు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, మా వీడియోస్ మేము ఇంత కష్టపడి చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో మీరు చూస్తేనే మేము హ్యాపీ. సో మీరు చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అండ్ ఇంకొకటి, లాస్ట్ ఫ్యూ వీడియోస్కి అసలు వ్యూసే లేవు. చాలామంది అసలు వీడియోస్ చెయ్యట్లేదు అని అనుకుంటున్నారు. వీడియోస్ చూడండి,
యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సంతోష్ కాసర్లా అఫీషియల్ అని సెర్చ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే అసలు నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదని చూడండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోస్ కంపల్సరీ మీకు డైలీ 2:45కి 6:15కి ఏమో లాంగ్ లెంత్ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. వీక్లీ వన్స్ లాంగ్ వీడియో అండ్ డైలీ 2:45 ఆఫ్టర్నూన్ కానీ లేదంటే ఈవినింగ్ 7:45 కానీ మీకు వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. అస్సలు మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. హ్యాపీగా ఉండండి. హ్యాపీ వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం శుభాకాంక్షలు. బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ కలుసుకుందాం. ఉంటాం వల్ల బాయ్.